నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఈ ఎన్నికల్లో జగన్ అభిమన్యుల ఒంటరి పోరాటం చేశారు. అందరూ కలిసికట్టుగా కొట్టిన దెబ్బకు దారుణ పరాజయం పాలయ్యారు. టీడీపీ కూటమి వ్యూహం పనిచేయడంతో జగన్ విలవిల్లాడక తప్పలేదు. ఇప్పుడు అదే కూటమిని కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోసారి జగన్ దెబ్బ కొడితే వైసీపీ అన్నదే ఈ రాష్ట్రంలో ఉండదని చంద్రబాబుతో పాటు పవన్ సైతం ఒక అంచనాకు వచ్చారు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు కొనసాగుతున్నారు. 2029 ఎన్నికల వరకు ఎటువంటి అమరికలు లేకుండా ముందుకు సాగాలని భావిస్తున్నారు. అయితే 5 ఏళ్ల కాలం కళ్ళు మూసుకుంటే ఇట్టే కరిగిపోతుందని జగన్ చెబుతున్నారు. కానీ అంత ఈజీ కాదు. ప్రతి వైపు నుంచి జగన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జగన్ అక్రమాస్తుల కేసులు తెరపైకి రానున్నాయి. ఇన్ని రోజులు హాజరు నుంచి మినహాయింపు వచ్చింది. ఇక నుంచి పరిస్థితి అలా ఉండదు. ఇప్పటికే హాజరు మినహాయింపు పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో ప్రతి శుక్రవారం కేసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసు కూడా తెరపైకి రానుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. వివేక హత్య కేసులో కుట్ర కోణం ఉందని, కొందరి పెద్దల ప్రోద్బలంతోనే చంపారని వివేక కుమార్తె సునీత ఆరోపించారు. ఇక సిబిఐ సైతం అందులో రాజకీయ కుట్ర కోణం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు కోడికత్తి కేసు విచారణ కూడా ప్రారంభం కానుంది. గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో విపక్ష నేతగా ఉన్న జగన్పై కోడికత్తి దాడి జరిగింది. కానీ కేసు విచారణకు ఏమాత్రం జగన్ సహకరించలేదు. దాదాపు 5 ఏళ్ల పాటు నిందితుడు శ్రీను రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. దేశ చరిత్రలోనే ఒక కేసు విచారణలో రిమాండ్ 5 ఏళ్ల పాటు కొనసాగించడం గమనార్హం. ఇక లోతైన దర్యాప్తు పేరిట ఈ కాలయాపన చేసిన జగన్ విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మాత్రం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే. మరోవైపు పార్టీ పునర్నిర్మాణం జగన్ ముందు ఉన్న లక్ష్యం. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం. 175 నియోజకవర్గాలు 250 వరకు పెరగనున్నాయి. అంటే మరో 75 పెరగనున్నాయి. అంటే మరో 75 నియోజకవర్గాలు అన్నమాట. అదే జరిగితే వైసీపీకి బలం ఉన్న నియోజకవర్గాలు ముక్కలు కావడం ఖాయం. ఎందుకంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సుస్థిరతకు టీడీపీ మద్దతు అవసరం. అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు తనకు అనుకూలంగా మలుచుకుంటారు చంద్రబాబు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఎక్కువగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను విభజించి పునర్విభజన చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం తప్పలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే పని చేస్తారు. రాయలసీమలో వైసీపీకి బలమైన నియోజకవర్గాలను రిజర్వ్డ్గా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా ఎలా చూసినా జగన్కు మున్ముందు కష్టాలు తప్పేలా లేవు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.